హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసగి 28వ భాగాన్ని వినేద్దాం. భూమి ఆర్యన్ పాపతో ఇంట్లోకి అడుగు పెడతారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళని హాల్లో ఉన్న ప్రతాప్ గౌరీ చూసి పరుగున వస్తారు. భూమి పాపని ఆర్యన్ చేతికిచ్చి ఇద్దరిని కలిపి హక్ చేసుకుంటుంది. ఇన్ని రోజులకి గుర్తొచ్చామారా, కనీసం ఒక్కసారి కూడా ఇంటికి రావాలి అనిపించలేదా అంది గౌరీ. అమ్మ వచ్చానుగా ఇప్పుడు, అయినా నేను వెళ్ళి 2 వీక్స్ కూడా కాలేదు, అప్పుడే ఇలా అయిపోవాలా అంది. హా, నీకు అలానే ఉంటుంది, నాకు మాత్రం నువ్వు లేకపోయేసరికి ఏమీ తోచలేదు అంది గౌరీ. హా, అలా అయితే ఇక నుంచి ఇక్కడే ఉండిపోనా, మీ అల్లుని వాళ్ళంటికి పంపించేసి నేను ఇక్కడే ఉంటాలే అంది. వామ్మో, ఇది అసలుకే ఎసరు పెట్టేలా ఉంది అని అనుకుంటాడు ఆర్యన్. అయ్యో అత్తయ్య, ఏంటి మీరు అంతగా బెంగగా ఉంటే నాకు చెప్పొచ్చు కదా, మీరు ఎప్పుడు చూడాలని అనిపించినా తీసుకొస్తాను అన్నాడు. ఏంటి అల్లుడు, ఎక్కడ నీ పెళ్ళాం ఇక్కడ ఉండిపోతుందని భయమా అన్నాడు ప్రతాప్. హీ, అదేం లేదు మామయ్య అన్నాడు ఆర్యన్. ఉందో లేదో అర్థమవుతుందిలే కానీ, ఏది నా బంగారు తల్లినిటివ్వు అంటూ ఆర్యన్ పాపని ప్రతాప్కి ఇస్తాడు. ప్రతాప్ పాపని తీసుకుని ఎత్తుకుని, ఏంటి బంగారు తల్లి, వచ్చిన దగ్గర నుంచి దిక్కులు చూస్తున్నావు, మాట్లాడవా అని అడుగుతాడు. మా తాత అంది. మరి ఎందుకు ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నావు? మీరు నాన్నతో మాట్లాడుతున్నారు కదా, అమ్మ అమ్మమ్మతో మాట్లాడుతుంది, అందుకే చూస్తున్నాను అంది. ఆహా, అవునా, సరే మరి నీ పేరేంటి చెప్పు. నా పేరు ఆసిని. ఓ అశ్వినీనా? అవును, బాగుందిరా అన్నాడు. సరే పదండి, టిఫిన్ తిందురు అని అంటారు. అందరూ తినిన తర్వాత సోఫాలో వెళ్ళి సెటిల్ అవుతారు. ఇప్పుడు పాప ప్రతాప్ దగ్గర నుంచి గౌరీ దగ్గర షిఫ్ట్ అయిపోతుంది. చిట్టి తల్లి, ఈ డ్రెస్లో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా, నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి మెటికలు విరుస్తారు గౌరీ. ఆష్ తనని తాను చూసుకొని మెరిసిపోతుంది. ఆష్ని చూసి అందరూ నవ్వుకుంటారు. తర్వాత భూమి పాపని వాళ్ళ దగ్గరకు ఉంచి వాళ్ళ సీనియర్ని చూడడానికి సీనియర్ ఉన్న రూమ్కి వెళ్తుంది. బెడ్ పైన అచేతనంగా ఉండి మొహానికి ఆక్సిజన్ మాస్క్తో చేతికి సెలైన్తో ఉన్న సీనియర్ని చూసి భూమికి బాధగా ఉంటుంది. భూమి వెళ్ళి సీనియర్ బెడ్కి పక్కన చైర్ వేసుకుని కూర్చుని సీనియర్ చేతిని తన చేతిలోకి తీసుకుని మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎలా ఉన్నావు సీనియర్, ఇంకా ఎన్ని రోజులు ఇలానే పడుకొని ఉంటావు, బోర్ కొట్టట్లేదా నీకు? త్వరగా లేయి సీనియర్, నేను ఇలా చూస్తుంటే నాకేం బాగోలేదు, పైగా మీ చెల్లి చాలా బాధపడుతుంది, తనకి నువ్వంటే చాలా ఇష్టం కదా, తనకి బాధ్యత కూడా చాలా ఉంది, అందుకే నీకు ఇలా అయినా తట్టుకుని తను బాధ కంట్రోల్ చేసుకుని తన స్టడీస్ కంప్లీట్ చేస్తుంది. దానికోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా పార్ట్ టైం జాబ్ అంటూ చాలా బిజీగా కాలం గడిపేస్తుంది. అందుకు మీకు ఇలా అవ్వడం కూడా ఒక కారణం కావచ్చు. మిమ్మల్ని ఇలా చూడలేక మీకు ఎప్పుడు బాగా అవుతుందో అని తెలియక ఆ బాధనంతా తన వర్క్లో మర్చిపోతుంది. అందుకే తన కోసం అయినా మీరు కోలుకోవాలి సీనియర్. నాకు మిమ్మల్ని మళ్ళీ మునిపట్లా చూడాలని ఉంది. మీరు మళ్ళీ నాతో ర్యాష్గా మాట్లాడాలి, నాతో గొడవ పెట్టుకోవాలి. నేను మిమ్మల్ని ఈసారి ఎదిరించను, ప్రామిస్. త్వరగా లేవండి సీనియర్ అని సీనియర్తో మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా భూమి కోసం వచ్చిన ఆర్యన్ డోర్ దగ్గర నిలబడి వింటూ ఉన్నాడు. భూమి బాధ కాస్త కన్నీళ్లుగా మారి ఏడవడం మొదలు పెట్టడంతో ఆర్యన్ అది చూడలేక భూమి దగ్గరకు వస్తాడు. భూమిని దగ్గరకు తీసుకుని, బాధపడకురా, తన త్వరలో కోలుకుంటుందిలే అని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. భూమి ఏడుపు ఎక్కువ అవుతుంటే మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎందుకు ఆర్యన్, ఎందుకు ఇలా జరుగుతుంది? నా అనుకున్న వాళ్ళు నా కళ్ళ ముందే ఇలా, అసలు వీళ్ళు ఏం చేశారని ఇలా అవుతుంది ఆర్యన్? ఒక మనిషి ప్రాణంకి ఎంతో విలువ ఉంటుంది కదా, అలాంటప్పుడు అది అర్ధాంతరంగా ఎందుకు పోతుంది ఆర్యన్? అది కూడా వేరే వాళ్ళు చేసిన తప్పు వల్ల. అటు ఆష్ తన పేరెంట్స్ని దూరం చేసుకుంది, ఇటు సీనియర్ కోమాలో ఉండిపోయింది. వీళ్ళిద్దరు యాక్సిడెంట్ వల్ల ఇలా. కనీసం యాక్సిడెంట్ చేసిన వాడు ఆగను కూడా ఆగకుండా అలా ఎలా చేసి తన తప్పు లేదని అనుకుని దులుపుకొని వెళ్ళిపోతారు? వాళ్ళకి మనసు ఉండదా, మానవత్వం ఉండదా? ఒక మనిషి కళ్ళ ముందు ప్రాణాలతో పోరాడుతూ ఉంటే కనీసం తను ఎలా ఉందని పట్టించుకోకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఆర్యన్. మనిషి ప్రమాదంలో ఉంటే కాపాడాల్సింది పోయి, అమ్మయ్య వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాదులే, వేరెవరో, వీళ్ళతో మనకెందుకు అని అలా ఎలా అనుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు? మనిషికి ఇన్ని తెలివితేటలు, ఇంత బుద్ధిబలం అంతా ఇచ్చింది ఎందుకు? సాటి వాళ్ళ బాధని అర్థం చేసుకుంటారని కదా, వాళ్ళకి తగిన సహాయం చేస్తారని. జంతువులకి ఇవ్వనివి అన్నీ మనకిచ్చి మనల్ని మలిచిన ఆ దేవుడు ఇప్పుడు మనిషి కంటే జంతువు నయం అనుకునేలా ఈ సమాజం మారిపోయింది. మనిషిని మనిషి అంత దారుణంగా ఎలా చంపగలరారేన్? వాళ్ళకి జాలి ఉండదా? ఎందుకు చేస్తారలా? వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది కదా, అలానే ఇతరులకి ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక్కరికి ఏమైనా జరిగినా ఆ కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుందని ఎందుకు అనుకోవడం లేదు?
ప్రాణం అంటే లెక్క లేకుండా ఇలా ఎలా యాక్సిడెంట్ చేసి వాళ్ళకి ఏ సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. ఆర్యన్ భూమిని ఓదారుస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. భూమి కొంచెం కంట్రోల్ అయ్యాక ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్ ఏదో ఆలోచనలను చూసి ఆర్యన్ని పిలుస్తుంది. ఆర్యన్ ఏమైంది అని అడుగుతుంది. ఆర్యన్ పలకకపోయేసరికి ఆర్యన్ని కదిలిస్తుంది. ఆర్యన్ ఆలోచనల నుంచి బయటకు వచ్చి హా ఏంటి భూమి అన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు ఆర్యన్ పిలిచినా పలకకుండా అంది. అది ఇటు మీ సీనియర్కి అటు యాష్ పేరెంట్స్కి యాక్సిడెంట్ జరిగింది కదా. అవును అది నీకు కూడా తెలుసు కదా. హా వీళ్ళకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు తెలీదు. వాళ్ళు ఆపలేదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఆర్యన్? భూమి వీళ్ళకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోలేదు. వీళ్ళకి ఎవరు యాక్సిడెంట్ చేశారు? వాళ్ళు ఎందుకు బండి ఆపకుండా వెళ్ళిపోయారు? కేసు అవుతుందని భయపడ్డారా లేక ఇంకేమైనా ఉందా? అంటే ఇంకేమైనా అంటే అంది భూమి. అంటే ఇదేమన్నా ప్లాన్ ప్రకారం జరిగిందా అని. వాట్ ప్లాన్ ఏంటి ఆర్యన్? అయినా వీళ్ళని చంపాలని ఎవరు చూస్తారు అంది. అదే తెలియట్లేదు భూమి. వీళ్ళకి జరిగింది యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఎందుకు కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు? కనీసం ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరని కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేయలేదు. అది ఒకసారి కనుక్కోవాలి. ఓకే ఆర్యన్ కానీ కానీ ఏమైంది అన్నాడు. నువ్వు అన్నట్లు ఇది ప్లాన్తో చేసింది అని అనుకుంటే ఇది ఎవరు చేస్తారో కనుక్కోవడం కష్టం. అందులో పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అలర్ట్ అయ్యి ఛాన్స్ ఉంది కదా. అవును అదే నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? భూమి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆర్యన్ భూమిని చూసి భూమి ఏమైంది ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అది మీరు నిన్ను అడిగారు కదా. ఏంటి ఏమని అడిగాను? అదే మన ప్రాజెక్ట్ గురించి. ఆర్యన్ నిన్న భూమితో జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకుంటున్నాడు. అవును కానీ ఏం అడిగాను? నువ్వు పర్టికులర్గా దేని గురించి చెప్తున్నావు? అదే ఆర్యన్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరితో అయినా డిస్కషన్ చేశానా అని, లేకపోతే నీ ఫోన్ని ఎవరికైనా ఇచ్చావా అని అడిగారు కదా. అవును నువ్వు లేదని కూడా చెప్పేశావు కదా. నేను ప్రాజెక్ట్ అయితే ఎవరితో డిస్కస్ చేయలేదు కానీ నా ఫోన్ని ఆ రోజుకి ముందు రోజు ఒకరికి ఇచ్చాను. వాట్? మరి నువ్వు నిన్న ఎవరికి ఇవ్వలేదని చెప్పావే? అవును నాకు ఎవరికి ఇచ్చినట్టు గుర్తు రాలేదు అప్పుడు. కానీ మీరు చెప్పాక నేను బాగా ఆలోచించాను. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. అవునా సరే ఎవరికి ఇచ్చావు చెప్పు. అది అని ఎవరి పేరు ఆర్యన్కి చెప్తుంది భూమి. ఆర్యన్ షాక్ అవుతాడు. ఇద్దరు కాసేపు ఏదో మాట్లాడి డిస్కస్ చేసుకుంటారు. కానీ ఇద్దరికి ఏం చేయాలో పాలిపోదు. అది నిజమేనా? వాళ్ళే చేస్తుంటారా? అలా చేసే ఛాన్స్ ఉందా అని చాలా విధాలుగా డిస్కస్ చేసినా కానీ ఎవరు ఏ నిర్ణయానికి రాలేకపోతారు. ఇంకాసేపు అదే రూమ్లో ఉండి చివరికి బయటకు వస్తారు. బయటకు వచ్చిన భూమికి ఎదురుగా సిటీ అని వస్తున్న పాపను చూసి దుఃఖం ఆగలేదు. ఆర్యన్ కంట్రోల్ చేసుకోమని చెప్తాడు. భూమి ప్లీజ్ కంట్రోల్ అంటాడు. నువ్వు ఇలా ఏడుస్తుంటే పాపం లోకం తెలియని ఆ పసిది నిన్ను చూసి ఏమైందో అని కూడా తను కూడా ఏడుస్తుంది. కళ్ళు తుడుచుకో అన్నాడు. భూమి తను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తన పేరెంట్స్ అలా చనిపోవడం, పరోక్షంగా దానికి తన కారణం కావడం, ఇవన్నీ తను చాలా బాధిస్తున్నాయి. అయినా ఎలాగోలా కంట్రోల్ చేసుకుని ఎదురుగా వస్తున్న యాష్ని ఎత్తుకుంటుంది. సిటీ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాలి మీరిద్దరూ అంటుంది. ఎక్కడికూ లేదు చిట్టి తల్లి అంది భూమి. మళ్ళీ నాకు కనిపించలేదే. అది నీకు నా బొమ్మలు చూపిస్తాను పదా అంది. ఏంటి బొమ్మలా? ఇక్కడ ఎందుకున్నాయి? ఇది కూడా మన ఇల్లే కదా, అందుకే ఇక్కడ నాకు ఒక రూమ్ ఉంది. అది ఇప్పుడు మన రూమ్. అక్కడ నావి బోలెడు బొమ్మలున్నాయి. అవి ఇప్పుడు నీవి కూడా కదా. అంతేనా? అంతే అంది ఆష్. మరి వెళ్ళి చూద్దామా బొమ్మల్ని? చూద్దాం అంది. సరే మరి పద అని భూమి యాష్ని ఎత్తుకొని తన రూమ్కి దగ్గరికి వెళ్తుంది. ఆర్యన్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఆర్యన్ కూడా మొదటిసారి భూమి రూమ్కి రావడంతో అంతా చూస్తూ అన్నిటినీ పరిశీలిస్తూ ఉంటాడు. భూమి రూమ్ ఎలా ఉంటుందంటే ఆర్యన్ ఆ రూమ్ని చూస్తూ ఆ రూమ్లో ఒక కబోర్డ్, ఒక బుక్ స్టాండ్, అందులో చాలా బుక్స్, ఎక్కువ లవ్ స్టోరీ బుక్సే ఉంటాయి. ఇంకా బెడ్కి ముందున్న గోడకి భూమి ఆర్యన్ కలిసి ఉన్న పిక్ ఉంటుంది. అది చూసి ఆర్యన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది ఆర్యన్ భూమికి పెళ్లి కాకముందు పిక్. అందులో ఆర్యన్ భూమి ఒకరి కళ్ళలో ఒకరొకరు లోకాన్ని మరిచి చూస్తున్నట్టుంటుంది. ఆర్యన్ భూమిని అడగాలి అనుకుని పాప ఉండేసరికి కామ్గా ఉండిపోతాడు. భూమి రూమ్ చూపిస్తూ ఉండగా ఇంతలో భూమి పెంచుకుంటున్న పిల్లి భూమి చుట్టూ కాళ్ళు చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటుంది. యాష్ అది చూసి పిల్లి సూపర్గా ఉంది సిటీ, అది నీ చుట్టూనే తిరుగుతుంది అంది. ఎత్తుకో అనంటుంది.
భూమి మీముని తీసుకుని ఎత్తుకొని దానికి చిన్నగా ముద్దిస్తుంది. ఏయ్ మీము, నా మీద బెంగ పెట్టుకున్నావా? చాలా చిక్కిపోయావు. నేను బాగా చూసుకోవట్లేదా? ఈరోజు నాతో తీసుకెళ్ళిపోతాలే, ఇక్కడి నుంచి నువ్వు నాతోని అని మీముతో మాట్లాడుతూ ఉంటుంది. ఆర్యన్ భూమిని అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో గౌరీ వచ్చి, అవును తల్లి, అది నిజంగానే నీపైన బెంగ పెట్టుకున్నట్టుంది. ఏం పెట్టినా సరిగ్గా తినడం లేదు. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? ఇక ఏం పర్వాలేదు, నేను తీసుకెళ్ళిపోతాను, నేను బాగా చూసుకుంటా అంది భూమి. ఏం ఆశు, మనం చూసుకుంటాం కదా? బాగా చూసుకుందాం సిటీ అంటుంది. సరిపోయారు తల్లి కూతుర్లు, మీకు నచ్చితే చాలా, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చనక్కర్లేదా అంది గౌరీ. పర్లేదు అత్తయ్య, తనకిష్టం అంటే మాకు కూడా ఇష్టమే కదా, దానికి ఇంట్లో ఎవరు అభ్యంతరం చెప్పరు అన్నాడు ఆర్యన్. ఈ ఇంట్లోనే అనుకుంటే మీ ఇంట్లో కూడా తనని గారాబం చేస్తున్నట్టున్నారే అంది గౌరీ. ఆర్యన్ చిన్నగా నవ్వుతాడు. తర్వాత గౌరీ అందరినీ లంచ్కి పిలిచి కిందికి వెళ్ళిపోతుంది. ముగ్గురు లంచ్ చేయడానికి కిందికి వెళ్తారు. గౌరీ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. భూమి పాపకి అన్నీ వేసి కలిపి తినిపిస్తూ ఉంటుంది. భూమి పాపకి తినిపిస్తూ ఉంటే ప్రతాప్ భూమికి తినిపిస్తూ ఉంటాడు. ఆర్యన్ నవ్వుతూ చూస్తూ తింటూ ఉంటాడు. అలా అందరూ లంచ్ కంప్లీట్ చేసేస్తారు. లంచ్ అయిపోయిన తర్వాత అందరూ హాల్లో తిష్ట వేస్తారు. ప్రతాప్ గౌరీ పాపను ఆడిస్తూ ఆడుకుంటూ ఉంటారు. భూమి ఏమో మేముతో ఆడుకుంటూ ఉంటుంది. ఆర్యన్ వాళ్ళందరినీ చూసి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా అలా ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా చిన్న చిన్న కుండీలతో చెట్లు కనిపిస్తూ ఉండడంతో దీనికి చెట్లు అంటే పిచ్చి బాగానే ఉంది, వదిలితే ఇల్లును కాస్త గార్డెన్లో అయినా మార్చేసేలా ఉంది అని అనుకుని తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ భూమి రూమ్లోకి వెళ్తాడు. భూమి రూమ్లోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తాడు. దీని రూమ్ చాలా బాగుంది అనుకుంటూ మొత్తం చూస్తూ బుక్ సెల్ఫ్ దగ్గరికి వెళ్తాడు. అందులో ఉన్న బుక్స్ చూసి, ఏంటి అన్నీ లవ్ స్టోరీ బుక్సే ఉన్నాయి, దీనికి లవ్ స్టోరీస్ అంటే ఎంత ఇష్టమా అని అనుకుని ఒక బుక్ తీసుకొని బెడ్పై కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తాడు. కొంత చదివిన తర్వాత బాగున్నాయి, ఈ కథలు ఇంత రొమాంటిక్గా ఉన్నాయి, మరి ఇది ఏంటి ఇన్ని కథలు చదివి కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ నేర్చుకోలేదు, ఒకవేళ ఇది రొమాంటిక్గా మారితే ఎలా ఉంటుందబ్బా అని అనుకుని డ్రీమ్స్లోకి వెళ్తాడు. అలా డ్రీమ్స్లో నుంచి బయట వచ్చి, వామ్మో ఏంటి ఈ కళ ఇలా ఉంది, ఒకవేళ ఇది రొమాంటిక్గా ఉంటే ఇలానే ఉండేదా, అయినా ఇది ఎప్పుడు నిజం అవ్వాలి, అది అంత రొమాంటిక్గా ఎప్పుడు మారాలి అని అనుకుంటూ ఉండగా పక్క రూమ్లో నుంచి ఏదో పగిలిన శబ్దం రాగా బుక్ సెల్ఫ్లో పెట్టేసి పక్క రూమ్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన ఆర్యన్ అక్కడ జరిగేది చూసి ఆశ్చర్యపోతాడు. భూమి మేముతో ఆడుతూ పాప గౌరీ ప్రతాప్లకి చెప్పే కబుర్లు వింటూ ఉంటుంది. ఆర్యన్ రావడం చూసి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అంది. ఏం లేదు కానీ నాకు కొంచెం పని ఉంది, మీరు ఇప్పుడు వస్తారా లేక మళ్ళీ వస్తారా అంటాడు. ఏమైంది, ఇప్పుడేం వర్కు? అది ఆఫీస్ వర్క్లే, నేను వెళ్ళాలి అన్నాడు. సరే, మీరు అర్జెంటుగా వెళ్ళాలి అంటే వెళ్ళండి, నేను ఈవినింగ్ వస్తాను అంది. ఆర్యన్ సరే అని భూమి నుదుటిన ముద్దు పెట్టి పాప కూడా ముద్దు పెట్టి ప్రతాప్కి గౌరీకి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ప్రతాప్. ఏం లేదు నాన్న అని చెప్పి లోపల మాత్రం ఎందుకు ఇంత హడావిడిగా వెళ్ళిపోయారు, ఇంతవరకు బాగానే ఉన్నారే, ఇంతలోపు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంట్రా ఏం లేదని అంతలా ఆలోచిస్తున్నావు అన్నాడు ప్రతాప్. అయ్యో అదేం లేదు నాన్న, నేను ఇంటికి వెళ్తాను, నాకు ఒక కారు ఇవ్వండి అంది. అప్పుడే వెళ్ళాలరా, ఈవినింగ్ వరకు అయినా ఉండొచ్చు కదా అంది గౌరీ బాధగా. అమ్మా ఏమైంది ఇప్పుడు, ఎందుకు బాధపడుతున్నావు, నేను మళ్ళీ వస్తానులే అంది. అది కాదురా, నాకు నీతో ఉండాలని ఉంది అంది గౌరీ. అవునా, సరే అయితే పద, నువ్వు కూడా నాతో పాటు వచ్చే. నేను అక్కడికి వద్దులే, నువ్వే వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? అయ్యో అమ్మ, ఇక్కడేగా నేనుండేది, అంత బెంగెందుకు, నీకు చూడాలనిపించినప్పుడు చెప్పే, నేను నీ దగ్గరికి వచ్చేస్తా, లేకపోతే నాన్నని తీసుకొని నువ్వే వచ్చే, సరేనా, ఇంక బాధపడకు. సరేలే, అయిపోయిందా మీ తల్లి కూతుర్ల రక్త సంబంధం సీరియలు అంటాడు ప్రతాప్. ఏంటి నాన్న నా పైన పంచెస్ వేస్తున్నావు? అదేం లేదులే కానీ పద, నీతో పాటు నేను వస్తాను అన్నాడు. మీరెందుకులే డాడీ, నేను వెళ్తానుగా. అదేం కుదరదు, నేను దింపుతాను పద అన్నాడు. నేను కూడా వస్తా అంది గౌరీ. ఇప్పుడు నువ్వా, అందరూ వచ్చేస్తే మరి ఇల్లు నేను కాపలా కాయనా? అంత వెటకారం వద్దులే, ఇంటికి మేము తాళం వేస్తాం కానీ అంది గౌరీ. సరే మరి పదండి, మీరు ఇంతలా ఫిక్స్ అయ్యాక నేను మాత్రం ఏం చేయగలను అని అందరూ బయలుదేరిపోతారు. ప్రతాప్ డ్రైవ్ చేస్తుంటే గౌరీ తన పక్కన కూర్చొని ఉంటే, భూమి బ్యాక్ సీట్లో కూర్చొని యాష్ని తన ఒళ్ళో కూర్చొని ఉంటే మేము ఆష్ వడిలో ఉంటుంది. అలా ఆర్యన్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అందరూ ఇంట్లోకి వెళ్తారు. హాల్లో కూర్చున్న నాగ్, సుజాత ఇంట్లోకి వస్తున్న వాళ్ళని చూసి ఎదురు వెళ్ళి మరీ సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి తీసుకొస్తారు. అందరూ హాల్లో కూర్చున్నాక గౌరీ, సుజాత వీళ్ళకి తినడానికి ఏమన్నా తీసుకొద్దామని లేస్తారు.
భూమి కూడా వస్తానంటే వద్దు, వాళ్ళు తెస్తారులే, నువ్వు ఉండు అని నాగ్ ఆపేస్తాడు. సుజాత కూడా అదే అనడంతో భూమి హాల్లోనే ఆగిపోతుంది. తన స్నేహితుడు ఎంత మంచివాడు, తన కూతుర్ని ఎంత బాగా చూసుకుంటారని తెలిసిన కల్లారా వాళ్ళు భూమిని ట్రీట్ చేసే తీరుని చూసి అటు ప్రతాప్ మనసు ఇటు గౌరీ మనసు కూడా సంతోషంతో నిండిపోయింది. భూమి ఇద్దరికి కబుర్లు చెబుతూ మధ్య మధ్యలో ఆర్యన్ వస్తున్నాడేమో అని గుమ్మం వంక చూస్తూ ఉంది. ఇంతలో గౌరీ సుజీ పకోడీ చాయ్ చేస్తూ తీసుకుని వస్తారు. అది తింటూ అందరూ కబుర్లో మునిగిపోతారు. కొంతసేపు అయ్యాక గౌరీ ప్రతాప్ అందరికీ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. భూమి తన రూమ్లోకి వెళ్ళి ఆర్యన్ కోసం ఎదురు చూస్తుంది. తను రాకపోయేసరికి మెయిన్ డోర్ క్లోజ్ చేసి తన రూమ్కి వెళ్తుంది. మేముని తన బెడ్పై పడుకోబెట్టి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. ఇంకా ఆర్యన్ రాకపోవడం చూసి చీర కట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి నిలబడుతుంది. చాలాసేపటి తర్వాత తన దగ్గర ఉన్న కీతో లోపలికి వస్తాడు ఆర్యన్. రూమ్కి వచ్చి రూమ్ మొత్తం చూసి భూమి కనిపించకపోయేసరికి బాల్కనీలోకి వస్తాడు. అటు తిరిగి ఉన్న భూమిని చూసి నడుము చుట్టూ చేతులు బిగించి భూమిని గట్టిగా వెనక నుంచి పట్టుకుని తన భుజం పైన తలని వాల్చి అలా ఉండిపోతాడు. ఆర్యన్ ఎప్పుడనగా వెళ్ళి ఇంకా రాలేదని కంగారులో ఉన్న భూమి ఆర్యన్ స్పర్శతో తేరుకొని కొంచెం కూలై ఆర్యన్ జుట్టు సవరిస్తూ ఉంటుంది. ఆర్యన్ భూమిని ఇంకా గట్టిగా పట్టుకోవడంతో ఆర్యన్ ఏదో టెన్షన్లో ఉన్నాడని గమనించి తన తల రింపుతూ కాసేపు అలానే ఉండనిస్తుంది. ఆర్యన్ ఏమైంది? ఆర్యన్ ఏం మాట్లాడు. ఆర్యన్ నువ్వు అలా ఉంటే నాకు భయం వేస్తుంది, ప్లీజ్ చెప్పు ఏమైంది? అయినా ఆర్యన్ మౌనంగానే ఉన్నాడు. ఆర్యన్ నువ్వు మౌనంగా ఉంటే ఎలా చెప్పు? మధ్యాహ్నం సడన్గా ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంతగా డల్లుగా అయిపోయావు అని అడిగింది. అని భూమి ఎంత అడిగినా కూడా ఆర్యన్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆర్యన్ నుంచి విడిపించుకొని ఆర్యన్ తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆర్యన్ కళ్ళలో నీళ్లు చూసి ఒక క్షణం భయం వేస్తుంది భూమికి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.